600 సంవత్సరాల క్రితం ఎక్కడా ఎక్సిలేటర్ లేవు, జేసీబీలు లేవు. అయినా మన భారతమాత గర్భం నుంచి ఒక అద్భుత శిల్ప సౌందర్యం జన్మించింది. అదే విజయ స్తంభం. మీకు తెలుసా, ఈ స్తంభం చిత్తోగఢ్లోని రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఉంది. భారతీయ సంస్కృతి, ధైర్యం మరియు ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం ఈ విజయ స్తంభం. ఇది మామూలు స్తూపం కాదు సుమా, ఇది ఒక నవరత్న రత్నమే. ఇది 9 అంతస్తులు ఉన్న అద్భుత శిల్పం. ఎత్తు సుమారు 37 మీటర్లు. శిల్పకళలో ప్రతి అంతస్తు ఒక దేవత స్థానం. ఇది 1448లో నిర్మించబడింది. మహారాణా కుంభా చేత సుల్తాన్ మహమ్మద్ ఖల్జీపై గెలుపు సాధించిన విజయాన్ని స్మరించుకోవడానికి దీన్నైతే నిర్మించాడు. విజయాన్ని మాత్రమే కాదు, ధర్మాన్ని, భక్తిని, దేశభక్తిని ప్రతిఫలించే శిల్పమే ఇది. ఇందులో లత, పుష్పాలు, గంధర్వ రూపాలు మరియు దేవతల శిల్పాలు, ప్రతి ఇటుక, ప్రతి కోణం ఒక చరిత్రే. ఇది కేవలం శిలా నిర్మాణం కాదు, ఇది మన ఆత్మగౌరవం. ఇందులో బ్రాహ్మణ పండితుల పేర్లు, రామాయణం, మహాభారతం దృశ్యాలు, భక్తి కవిత్వం అన్నీ ఉన్నాయి. ఒక పుస్తకాన్ని శిల్పంగా మలిచినట్లుంది. ఈ స్తంభం చూసే శత్రువు కూడా తలవంచాల్సిందే. ఇది కేవలం విజయం కాదు, ధర్మ విజయానికి నిలువెత్తు గుర్తు. ఇది మన దేశ చరిత్రకు, ఆధ్యాత్మికతకు, శిల్పకళకు నిదర్శనం. చిత్తోగఢ్ వచ్చినప్పుడు విజయ స్తంభాన్ని చూసి ఒకసారి ఆకాశాన్ని చూడండి. మీ మనసులోనూ ఓ శక్తి లేచి వస్తుంది. అదే మన భారతీయత. ఇంత ఘన చరిత్ర చూపిన ఈ స్తూపం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిపోండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.